బ్రహ్మర్షి పితామహ భత్రిజీ సకుటుంబ సపరివారానికి, అలాగే రంగనాథ్ మాస్టర్ గారు సార్కి, అలాగే క్రాంతి కుమార్ సార్ హోస్ట్ గా వస్తున్న క్రాంతి కుమార్ సార్కి, అలాగే ఇందులో జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి కషాయాలు మరియు రుగ్మతలు వాటి యొక్క నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటామో మనం చర్చించుకోబోతున్నాం సార్ ఈరోజు. అయితే మనకి ఆయుర్వేదంలోనూ వివిధ రకాలైన కషాయాలు ఉన్నాయన్నమాట అండి. మాస్టర్స్ ఎలాగంటే ప్రతి కషాయం కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తూ ఉంటుంది. అయితే అవి ఎలాగా మన భారతీయ సంప్రదాయంలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కషాయాలు తీసుకోవడానికి ముందు వాటి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే మనకి తులసి అనేది మన భారతీయ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా మొక్కగా మనం గుర్తింపు పొందింది. అయితే తులసి ఔషధాల మొత్తం ఔషధ గుణాలతో నిండి ఉన్నది. వీటిని మనం ఆరోగ్య ప్రయోజనాల కోసం వివిధ రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటామండి. అయితే ఈ తులసి కషాయం తాగడం వల్ల మనకి శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ, అంటే జలుబు కానీ జ్వరం కానీ అటువంటి వాటికన్నీ ఉపశమనం పొందవచ్చండి. అయితే ఈ తులసి కషాయం రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఉదయం పూట పరగడుపున ఏదైనా సరే పరగడుపున తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి. అయితే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, ఉదయాన్నే లేవగానే తులసి కషాయం తీసుకోమంటే తాగుతారండి. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, టీ కాఫీ తీసుకోవడం, బెడ్ కాఫీలు అలవాటు చేసుకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి మనకి? ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వ్యవస్థ నుండే మనకు వచ్చాయి. అయితే తీసుకోవడం ఆరోగ్యమా అంటే దాంట్లో తేయాకు, అది కూడా కాఫీ కెఫిన్, మనకి ఇవి ఉత్తేజపరచడానికి అవి కొంతసేపే కానీ రిలీఫ్ అనేది ఉండదు. పైగా టీ తీసుకుంటారు, అందులో షుగర్ యాడ్ చేసుకుంటారు. షుగరు బ్లడ్ లెవెల్స్, అందులో షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా షుగర్ యాడ్ అవుతుందే తప్ప దానివల్ల ఏ విధమైన ఆరోగ్యము కూడా కనిపించదు. కానీ అందులో తేయాకు అనేది మాత్రం నీళ్ళల్లో వట్టిగా తేయాకు ఆకును కలుపుకొని మనం కషాయంగా చేసుకుంటే మాత్రం కిడ్నీస్ ఫంక్షన్కి బాగుంటుంది. తర్వాత మనకి తులసి కషాయం ఎలా తయారు చేసుకోవాలంటేనండి, ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని ఒక 10 లేదా ఒక 20 తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వాటిని ఈ ఒక గ్లాస్ అయ్యేదాకా నెమ్మదిగా మరిగించుకొని టేస్ట్ కోసం కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని తాగొచ్చు అనమాట. ఇది పరగడుపున. అలాగే సొంటి, లాంగ్ పెప్పరు ఇలాంటివన్నీ కూడా కషాయాలు తయారు చేసుకుంటాం. ధనియాల కషాయం, సొంటి కషాయం, ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి తెలుసుకుందామండి. మనకి లాంగ్ పెప్పర్ అని, పెప్పర్ మిరియాలని ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, లాంగ్ పెప్పర్ అనేది అసలు పిప్పిలి అంటారనమాట అండి. ఇది పొడవాటి మిరియాలు భారతదేశంలోను, ఇండోనేషియాలోను, అలాగే దక్షిణాసియా ప్రాంతాలలో చెందిన ఒక తీగ జాతి మొక్క అనమాట అండి. దీన్ని సాంప్రదాయ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తాం అనమాట అండి. ఫస్ట్ ది లాంగ్ పెప్పర్ వల్ల ఉపయోగం ఏంటంటే జీర్ణక్రియ మెరుగుదల బాగుంటుంది. అలాగే గ్యాస్ కానీ, మలబద్ధకం కానీ, జీర్ణం సమస్యలు కానీ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా నివారించబడతాయి. ఇంకా అదనంగా శ్వాసకోశమైన సంబంధించిన వ్యాధులు, దగ్గు కానీ, జలుబు కానీ, ఆస్తమా కానీ ఇవి కూడా క్యూర్ అవుతాయండి. అలాగే బరువు తగ్గించడంలో, అంటే శరీరంలో అదనపు క్రొవ్వు ఉంటే అది కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని యాంటీ యాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అనమాట అండి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నెక్స్ట్ అలాగే మిరియాల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. ఇది జీర్ణక్రియ మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులకి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తికి, అలాగే రక్తపోటు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందండి ఇది. అలాగే ఆర్థరైటిస్, కీళ్ళ వాపులు తగ్గించడానికి, అంటే వాపులు
శరీరంలో వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం అందరం కూడా ఇళ్లలో ఉపయోగించిన ధనియాలు. ధనియాలు, కొత్తిమీర నుంచి వస్తాయండి. ఇది వంటల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తాము. అలాగే దీని ఆకులు, గింజలు 2 కూడా ఆహారంలో. గింజ అంటే ధాన్యం. అది మనం ధనియాల ఆకులు రుచికత కోసం, సువాసనకి, తర్వాత సలాడ్స్‌లోని, అలాగే చట్నీలోని, గార్నిషిల్లా ఆకుల్లో ఉపయోగించుకుంటామండి. అలాగే గింజలుని మనం ఇది తీపి, కొంచెం కారం రుచులతో కలిగి ఉంటుంది ధనియాలు. అయితే ఇది జీర్ణక్రియకి, అలాగే రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుందండి. అలాగే మన వంటల్లో స్పైసెస్‌లో పెంచే దాల్చిన చెక్క. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. అలాగే సొంటి మనం జీర్ణక్రియకి ఎక్కువగా ఈ ఈ సొంటి కషాయం అనేది ఆధ్యాత్మిక ఔషధ పానీయంగా తీసుకుంటారండి ఇది. అంటే ఒక అంగుళం సొంటి, అలాగే 4 మిరియాలు, తేనె ఒక గ్లాస్‌లో ఇది కూడా 2 గ్లాసులు తీసుకొని, ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని, ఈ కషాయం తయారు చేసుకున్న తర్వాత ఒక 4, 5 గంటల్లో పరగడుపున వినియోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అయితే కషాయం ఎలా తయారు చేసుకుంటానండి ఫస్ట్ అసలు. ఆహ్, దేనికి ఉపయోగపడుతుందంటే, దగ్గు నివారించబడాలి అంటే సొంటి, మిరియాలు, లాంగ్ పెప్పరు ఈ 3 కలిసి మనం పౌడర్‌గా చేసుకొని, పౌడర్‌ని 2 చెంచాలు లేదా 1 చెంచా గాని, ఒక 2 గ్లాసు నీటిల్లో మరిగించిన తర్వాత వేసుకొని ఆహ్, ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే, అప్పుడు అతి తీవ్రమైన దగ్గు నివారించబడుతుందండి. అంటే సొంటి కషాయంలో మాత్రము కొంచెం పాలు కలుపుకోవచ్చు అరుగుదలకి. మిగతా కషాయాల్లో పాలనేవి ఉపయోగించకూడదు. అలాగే హ్మ్. కోల్డ్ చేస్తే పసుపు కషాయం, పసుపుతో తయారు చేసిన కషాయం తీసుకుంటే ఉపశమనం లభిస్తుందండి. అలాగే ఆస్తమా, సొంటి పౌడరు, మిరియాలు, లాంగ్ పెప్పరు రోజుకి 2 సార్లు గనక తీసుకుంటే ఆస్తమా అనేది తగ్గిపోతుందండి. అలాగే యూరిన్ ప్రాబ్లమ్స్, యూరిన్ బయటికి పోకుండా ఎక్కువగా దీనికి సొల్యూషన్ ఏంటంటే జీలకర్ర కషాయం. అలాగే యూరిన్ మంటకి దాల్చిన చెక్కతో చేసిన కషాయం తీసుకుంటే తగ్గుతుందండి. అలాగే డైజెషన్, మనకు అరుగుదల తక్కువగా ఉంది అంటే గనక వాముతో చేసిన అజ్వానా కషాయం. ఆహారం తిన్నాక నమిలి తిన్నా కూడా ఆహారం తేలికగా జీర్ణం అవుతుందండి వాము వల్ల. అలాగే రక్త శుద్ధి కోసం ధనియాల కషాయం తీసుకుంటే రక్త శుద్ధి అవుతుందండి. అలాగే చర్మ రోగాలకి తులసితో చేసిన కషాయం తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే చికెన్ గున్యా అనేది ఇప్పుడు ఎక్కువగా చాలా కాస్ట్లీ కూడా అయిపోయింది దానికి ట్రీట్మెంట్. దానికి అమృతవల్లి కషాయం అంటే తులసి, జీలకర్ర, మిరియాలు, సోంపు, కృష్ణ తులసి లాంటి పదార్థాలు కలిగినదే అమృతవల్లి కషాయం మాటండి. ఇది తీసుకున్నా కూడా చికెన్ గున్యా తొందరగా తగ్గుతుంది. అలాగే ఇంకా మనకి మెమొరీ పవర్ కావాలి అంటే యాలకులతో చేసిన కషాయం తీసుకుంటే మనకి మెమొరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మిరియాలతో చేసిన కషాయం తీసుకుంటే గనక ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అలా తల తిరగడం ఉన్నది గార్లిక్‌తో చేసిన కషాయం చేసుకొని తాగితే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనకి పూర్వీకులన్నీ కూడా ఇవన్నీ మనకి తయారు చేసి ఇచ్చిన అద్భుతమైన కషాయాలు. కానీ మనం ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ ఎల్లోపతి మెడిసిన్ తీసుకొని వెంటనే తగ్గిపోవాలి అని వెంటనే ఏదైనా జలుబొచ్చిందా వెంటనే టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ వేసేసుకోవడమే. అంతే తప్ప ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పాలులో పసుపేసుకొని తాగాలి అని చెప్పేవారు చక్కగా తగ్గుతుందని. అది ఒక్కొక్కసారి దగ్గొచ్చినా కూడా తగ్గేదండి. ఆ టాబ్లెట్ వేసుకోవడం అంటే నాకు గూడా భయం. ఎక్కువ మెడిసిన్ వేసుకోవాలంటే కొంచెం భయమేసి ఏం చేస్తాను, రాత్రి పడుకునే ముందు పాలల్లో కొంచెం పసుపేసుకొని మరిగించుకొని తాగేస్తే రాత్రికి ఆ కఫం అనేది తగ్గిపోయి మార్నింగ్‌కి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందనమాటండి. అది మనం అలా కంటిన్యూయస్‌గా వాడుతూ ఉంటే, మన భారతీయ సాంప్రదాయాల్లో ఉన్న ఈ కషాయాలు ఉపయోగిస్తూ ఉంటే మనకి దానివల్ల వెల్త్ కూడా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం.
ఇలా మా పెద్దమ్మ గారు చాలా కషాయాలు చెప్తూ ఉంటారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆవిడ ఫోన్ చేస్తే ఈ కషాయం అది తీసుకోవాలమ్మా. ఏదైనా ఏంటి ఇంకా సీతాఫల ఆకులతో చెప్తారు ఆవిడ. తలనొప్పి వచ్చిందంటే సీతాఫలం ఆకు ఊరుకొని ముద్దగా పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు. వాడికి ఇక్కడ ఆడాడు ఇందాక. ఇంకా మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా వివిధ రకాల కషాయాలు వాటి ఉపయోగాలు చెప్పారు. చాలా బాగుంది మేడం. మంచిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం. మీరు చెప్పిన ఈ యొక్క కషాయాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి.